వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న అయితే చాలా ఆల్మోస్ట్ ఆల్ థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే జరిగింది. పంజాబ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్. ఇది హై స్కోరింగ్ మ్యాచ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చాలా ఉన్నాయి. లాస్ట్ ఓవర్ వరకలే టెన్షన్గా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. చూద్దాం ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ డీటెయిల్స్ క్లియర్గా అయితే చూద్దాం. ఎక్కడ మ్యాచ్ టర్న్ అయింది దాని గురించి క్లియర్గా రివ్యూ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ అయితే చూద్దాం. పంజాబ్ వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. పంజాబ్ అయితే వాళ్ళైతే ఒక మిషన్ ఎట్లయినా ఈ మ్యాచ్ గెలిచి టాప్ 2లో ఫినిష్ చేయాలని అనుకోరు. ఇన్నింగ్స్ కూడా చాలా బాగా స్టార్ట్ చేశారు. శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచిగా ఆడిండు. 53 రన్స్ కొట్టిండు 37 బాల్స్లో. అతను ఏంటంటే మంచిగా షాట్స్ కూడా మంచిగా టైమింగ్తో కొట్టిండు. బౌండరీస్ కానీ మంచిగా స్ట్రైక్ రొటేషన్ కానీ చాలా బాగా చేసిండు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంత కలిసి రాలేదు వీళ్ళకి. ప్రతి మ్యాచ్లో ఓపెనింగ్ ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాన్ షారి అయితే మంచిగా ఆడేవాళ్ళు. ఈ మ్యాచ్లో కొద్దిగా ఓపెనింగ్ వికెట్ తొందరగా పడ్డా కూడా శ్రేయస్ అయ్యర్ వచ్చి మంచిగా ఇంకా ఎక్కువ వికెట్స్ పడకుండా మంచిగా కంట్రోల్ చేసి ఇన్నింగ్స్ రన్ రేట్ని అయితే ఎక్కడ తగ్గించకుండా బాగా మెయింటైన్ చేసిండు. రన్ రేట్ని మంచిగా ఆడిండు షాట్స్ అయితే. కాకపోతే వాళ్ళకు రియల్గా స్కోరింగ్ స్టార్ట్ అయిందంటే మార్కస్ స్టోయినిస్ అని చెప్పాలి. ఎందుకంటే మార్కస్ స్టోయినిస్ 16 బాల్స్నే 44 రన్స్ కొట్టి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చిండు. మిడిల్లో కొద్దిగా పంజాబ్ స్కోర్ అయితే 160, 180 మధ్యలోనే ఆగిపోతుందని అనుకుర్రు. కాకపోతే మార్కస్ స్టోయినిస్ వచ్చినాక మాత్రం ఇన్నింగ్స్కి అయితే ఒక మూమెంట్ అయితే వచ్చింది. మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చిండు. సూపర్గా ఆడిన 16 బాల్స్లోనే 44 రన్స్ కొట్టిండు. ముఖ్యంగా లాస్ట్ రెండు ఓవర్లలో అయితే చాలా బాగా ఆడిండు. 19th ఓవర్లో అయితే బాగా కొట్టిండు. ఇక డీసీ బౌలింగ్ కూడా అయితే ఇషాంత్ శర్మ అయితే 2 వికెట్లు తీసిండు. ఇంకా మిగతా వాళ్ళు అయితే ఎక్కువ ఏం తీయలేకపోయినరు. చాలా బాగా అయితే ఉంది బ్యాటింగ్ అయితే. బౌలింగ్ అయితే కంట్రోల్ చేయలేకపోయారు అస్సలు అయితే. ఎవరు అంత కంట్రోల్ చేయలేకపోయారు. ఓన్లీ కుల్దీప్ యాదవ్ ఒకడు, ముస్తఫిజుర్ రెహమాన్ వీళ్ళిద్దరే మంచిగా కంట్రోల్ బౌలింగ్ వేసారు. మిగతా వాళ్ళంతా ఎఫెక్ట్ అయితే చూపించలేకపోయినారు వీళ్ళైతే. ఇక మనం డీసీ బ్యాటింగ్ అయితే చూద్దాం. చేజింగ్ 200 మీద చేజ్ చేయాలంటే ఎవరికైనా కష్టమే, చాలా టఫ్స్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా పంజాబ్ బౌలింగ్ బాగుంది కాబట్టి 207 అంటే టార్గెట్ చేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమే. కాకపోతే కరుణ్ నాయర్ అయితే చాలా మంచిగా అయితే ఇన్నింగ్స్ని అయితే స్టార్ట్ చేసిండు. 30 బాల్స్లోనే 44 రన్స్ అయితే కొట్టిండు. సూపర్ అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళు అయితే అంత సపోర్ట్ చేయలే, కానీ కరుణ్ నాయర్ అయితే చాలా బాగా సైలెంట్గా ఆడిపండు కొడతానని చెప్తాను. బట్ ద రియల్ చేంజ్ అయితే సమీర్ రిజ్వీ అనుకొని చెప్పాలి. ఈ యంగ్ బౌలర్ అయితే మంచిగా ఆడిండు, చాలా సూపర్గా ఆడిండు. రిజ్వీ ఇన్నింగ్సే ఈ గేమ్ చేంజర్ అనుకొని అయితే మనం చెప్పాలి. చాలా బాగా ఆడిండు అనుకోవాలా. రిజ్వీ అయితే 58 రన్స్ కొట్టిండు నాట్అవుట్ 25 బాల్స్లోనే. అవును, ఇతను ఈ మ్యాచ్ టర్నింగ్ అయిందంటే రిజ్వీ ఇన్నింగ్స్ వల్లనే టర్న్ అయింది. ఆల్మోస్ట్ అలా అది ఈ మ్యాచ్ అయితే పంజాబ్కి అయితే క్లోజ్గా వెళ్ళిపోయింది. కాకపోతే రిజ్వీ అయితే లాఫ్టెడ్ షాట్స్, స్కూప్ షాట్స్, డ్రైవ్స్, రివర్స్ స్వీప్, మీరు ఏ షాట్ అయినా చెప్పుకోండి, ఆ షాట్ అయితే చాలా బాగా ఆడిండు. చాలా పవర్ఫుల్ ఇన్నింగ్స్ అనుకొని చెప్పాలి. ఆల్మోస్ట్ ఆల్ 200 స్ట్రైక్ రేట్ కన్నా ఎక్కువనే కొట్టిండు స్ట్రైక్ రేటు. చాలా బాగా ఆడిండు. ఇతని ఇన్నింగ్స్ వల్లనే ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అయితే టర్నింగ్ అయిపోయిందని చెప్పాలి. ఇక లాస్ట్కి వచ్చిన వాళ్ళు ఇక మిగతాదంతా ఫినిష్ చేసిండ్రు. బ్యాటింగ్ అయితే రీసెంట్గా వీళ్ళకి ఏదైతే మైనస్ అయిందో ఈ మ్యాచ్లో అదే కలిసి వచ్చింది. వాళ్ళ మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ చాలా బాగా ఆడారు. వీళ్ళకు బ్యాటింగ్ ఈ సీజన్లో బ్యాటింగ్ అంతగా కలిసి రాలేదు. అందుకనే చాలా వరకు మ్యాచ్లలో వీళ్ళు ఓడిపోయారు. కాకపోతే ఈ మ్యాచ్లో బ్యాటింగ్ అందరూ తన వంతు పాత్ర అన్నట్టు చేసిండ్రు. చాలా బాగా ఆడిర్రు అనుకొని అయితే చెప్పాలి. ఇక డీసీ బ్యాటింగ్ అయితే హైలైట్స్ ఏంటంటే ఈ మ్యాచ్లో రిజ్వీ ఇన్నింగ్సే హైలైట్స్ అని చెప్పాలి. రిజ్వీ అయితే చాలా బాగా 6లు 4లు కొట్టుకుంటే మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అంటే అదే అనుకొని చెప్పుకోవాలి. మీరు విన్నది కరెక్టే ఫ్రెండ్స్. అతను చాలా మంచిగా ఆడిండు. ఇంకా డీసీ అయితే మరి చాలా మంచిగా చేజ్ అయితే చేసింది. ఇదైతే వాళ్ళు మ్యాచ్ ప్లే ఆఫ్ ఛాన్సులు కోల్పోయినా కూడా చాలా బాగా ఆడిరు అనుకొని అయితే చెప్పాలి.
చాలా గ్రేట్ అనుకోవాలి. ఇంకా మ్యాచ్ టర్నింగ్ పాయింట్ వచ్చి 18th ఓవర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు 28 రన్స్ 28 రన్లు కొట్టేది ఉండే 12 బాళ్ళల్లో. రిజ్వీ అయితే హర్షదీప్ సింగ్ని అయితే చాలా బాగా షాట్స్ కొట్టి 21 రన్స్ అయితే కొట్టిండు. మ్యాచ్ అక్కడనే టర్న్ అయిపోయింది అనుకొని చెప్పాలి కంప్లీట్గా డీసీ వైపు. అంతకుముందుకు 12 బాల్స్లో 28 కొట్టేది, ఆ ఒక్క ఓవర్లోనే 24 రన్స్ కొట్టిండు హర్షదీప్ సింగ్ బాల్లో. అంతకుముందుకు 3 ఓవర్లలో హర్షదీప్ సింగ్ అయితే చాలా బాగా బౌలింగ్ వేశాడు. కానీ ఈ మ్యాచ్లో అయితే అసలు ఈ ఓవర్లో అయితే అసలు కంట్రోల్ లేకుండా పోయింది. ఇంకా ముఖ్యమైన చెప్పుకోవాలంటే పంజాబ్ ఫీల్డింగ్ కూడా అంత బాగలేదు ఫ్రెండ్స్. వాళ్ళు మిస్ ఫీల్డింగ్ చాలా బాగా చేశారు, డ్రాప్ క్యాచ్లు బాగా చేశారు, మళ్ళీ ఇంకోటి 2-3 రన్అట్లు కూడా మిస్ చేశారు. ఫీల్డింగ్ అయితే పంజాబ్ లెవెల్కి అయితే చాలా డౌన్ అనుకొని చెప్పాలి ఈ మ్యాచ్లో. వాళ్ళ మెయిన్ మైనస్ ఈ మ్యాచ్లో ఏంటంటే ఫీల్డింగ్ అయితే డౌన్ అనుకోవాలి. ఈ మ్యాచ్ వల్ల టేబుల్ ఏమైనా ఇంపాక్ట్ చూపెడుతుందా అంటే డీసీ అయితే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. వాళ్ళకు ఇదొక ఊరటనిచ్చే విజయం అనుకొని చెప్పాలి. ఈ మ్యాచ్తో వాళ్ళు ఈ సీజన్ని ఎండ్ చేసారు అనుకోవాలి. కాకపోతే వాళ్ళు ఈ మ్యాచ్ గెలవడం వల్ల పంజాబ్కి అయితే చాలా మైనస్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే పంజాబ్ వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి ఉంటే వాళ్ళు టేబుల్ టాప్ 2లో కన్ఫర్మ్ అయిపోయేది. ఎలిమినేటర్ ఆడకుండా డైరెక్ట్ క్వాలిఫైర్ ఆడే ఛాన్స్ ఉంటుండే. కాకపోతే ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల వాళ్ళకు ఎలిమినేటర్ రూట్ అయింది, క్వాలిఫైర్ కాకుండా. ఈ మ్యాచ్ అయితే చాలా మైనస్ అనుకోవాలి చెప్పాలి పంజాబ్కి అయితే. నెక్స్ట్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు టాప్ 2లో ఫినిష్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎంఐని అయితే ఓడించాలి రేపు జరిగే మ్యాచ్లలో. ఇంకోటి ఏంటంటే ఆర్సీబీ జీటీలో ఇద్దరిట్లో ఎవరైనా ఒక మ్యాచ్ వాళ్ళు ఓడిపోతే పంజాబ్కి ఛాన్స్ ఉంది, లేకపోతే ఎంఐతోనే మళ్ళీ ప్లే ఆఫ్స్లో 3rd 4th ప్లేస్ ఎలిమినేటర్ ఆడుకోవాల్సి వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. ఇండియా ఈ యంగ్స్టర్ అయితే చాలా బాగా ఆడిండు. సమీర్ రిజ్వీ అయితే చాలా బాగా ఆడిండ్రు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ సమీర్ రిజ్వీ నెక్స్ట్ సీజన్ కూడా చాలా బాగా ఆడతాడు. ఇలాగే ఆడుతుంటే ఇండియన్ టీంలో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా బాగున్నాయి. మీరేమంటారు? మీకు ఈ మ్యాచ్లో ఏది టర్నింగ్ పాయింట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదు, తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఇలాగే ఐపీఎల్ వీడియోస్ అయితే వస్తుంటాయి. నెక్స్ట్ వీడియో కూడా చూద్దాం. ఇది ఈరోజు డబల్ హెడర్ ఉంది కాబట్టి ఆల్రెడీ జీటీ సిఎస్కే అయితే చేసాము. ఈరోజు ఎస్ఆర్హెచ్ది రివ్యూ కూడా పెడతాము తొందరలో, ఈరోజు ఈవినింగ్ వరకలే. ఆ వీడియోలు కూడా చూసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.